ఈటీవీ సంతూర్ జుమ్మందినాదం కార్యక్రమం చూస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులందరికీ కార్యక్రమానికి సాదరంగా స్వాగతం పలుకుతున్నాను. 1947 ఆగస్టు 15వ తారీఖున భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. 1947 జూన్ 4న బాలుగారు పుట్టారు. అందుకే 1947వ సంవత్సరానికి 2 చారిత్రక విశేషాలున్నాయి నా దృష్టిలో. విశ్వనాటక రంగం మీద పుట్టిన కోట్ల మంది పాత్రధారుల్లో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అనే పాత్రధారి రసాద్భుత గాత్రధారిగా ఎదిగి కన్న తల్లిదండ్రులకి, విద్య నేర్పిన గురువులకి, ప్రోత్సహించిన ప్రజలకి, అనుసరించిన శిష్యులకి అందరికీ ఎంతో పేరు తెచ్చేంత ప్రతిభా సంపన్నుడై, వినయ సంపన్నుడై వెలుగొందటం మన తెలుగు నేల చేసుకున్న అదృష్టం. సార్, 3-4 ఏళ్ళు అటు ఇటుగా జేసుదాస్ గారితో సమానంగా కెరీర్ ప్రారంభించడం జరిగింది. మీరు ఆయన నాకంటే ఒక 4 సంవత్సరాల ముందు మొదలెట్టారు మలయాళంలో ముందు. గొప్ప విషయం ఏంటి తెలుసా అండి, నాకు చాలా ఆనందకరమైన విషయం, తెలుగులో మా గురువు గారు ఆయన కూడా ఫస్ట్ బ్రేక్ ఇచ్చింది. సినిమా పేరు గుర్తులేదు కానీ, ఓ నిండు చందమామ నిగ నిగల భామ లాల తారలాల ఓ నిండు చందమామ, ఇది ఫస్ట్ సాంగ్ తెలుగులో. తర్వాత కూడా నెక్స్ట్ సాంగ్ కూడా మా గురువుగారు ఇచ్చారు, కొంగున్న కట్టేసుకోవా నరాణి రాణి రాణి జడలోన దాచేసుకోవా నీ జడలోన దాచేసుకోవా. ఇది కూడా యేసుదాస్ గారు పాడింది, ఇది పోతున్న పండుగ చేసింది. భారత మీ సాన్నిహిత్యం, మీ అనుబంధం. ఈజ్ మై ఎల్డర్ బ్రదర్, నేను ఆయన తమ్ముడిని. మొదట కొంచెం రిజిడ్గా ఉండేవారు ఆయన, చాలా కొంచెం బింకంగా ఉంటారు కనపడితే, కానీ మనసు కరిగిపోయిందంటే తర్వాత చిన్నపిల్లాడి కిందే లెక్క. ఆ సందర్భం ఎక్కడొచ్చిందంటే, మేము ప్యారిస్లో ఒకసారి ఆయన నేను కలిసి ఒక కాన్సర్ట్ చేస్తున్నాం, టామిల్ కాన్సర్ట్. మా వదిన గారు ఆయన శ్రీమతి రాలేదు అప్పుడు. ఒక హోటల్లో ఆయన నా పక్క రూమ్లో ఉన్నారు, నేను మా ఆవిడ ఈ రూమ్లో ఉన్నాం. ముఖ్యంగా యూరోప్కి వెళ్తే వెజిటేరియన్ ప్రాబ్లం అని చెప్పి ఒక చిన్న కుక్కరు, కాస్త బియ్యం, పచ్చళ్ళు అవన్నీ తీసుకెళ్ళడం అలవాటు. ఎక్కడన్నా మజ్జిగ పెరుగు దొరుకుతుంది కాబట్టి తినేయొచ్చు అని. నైట్ 8 o'clock షో, 12 గంటలు అయింది. వచ్చిన తర్వాతే భోజనం చేద్దామని, ప్రోగ్రాం అయిన తర్వాతే భోజనం చేద్దామని ఇద్దరు అనుకున్నాం. సరే, ఆయనకు స్పాన్సర్స్ ఎవరో తీసుకొచ్చి భోజనం పెట్టుంటారు కదా అనుకున్నాను. గుడ్ నైట్ అన్నారు, ఆయన రూమ్లోకి వెళ్ళిపోయారు. నేను మా రూమ్లోకి వచ్చి మా ఆవిడ అప్పుడు చక్కగా వేడిగా అన్నం అంతా చేసి రెడీ తినబోతున్నాం అనమాట. దాస్ గారి రూమ్ ఎవరు తలుపు తట్టినట్టు కానీ ఫుడ్ ఇచ్చినట్టు కానీ లేదే అని, ఎందుకన్నా మంచిది కనుక్కుంటానని తలుపు తట్టాను. ఏంటి బ్రదర్, మీరు భోజనం వచ్చిందా, చేశారా అన్న. ఆయన చికెన్ తప్ప వేరే ఏం తినరు అసలు, రైస్ గీస్ అంతా, చాలా వెరీ కాన్షియస్ ఆఫ్ హిస్ హెల్త్ అండ్ ఫిజిక్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. నేను చెప్పానయ్యా, ఆవిడెవడో తెచ్చిస్తాను మర్చిపోయినట్టున్నారు, ఇప్పుడు నేను ఇంకెక్కడ అడిగేది, పర్వాలేదు మనుషులు దగ్గర పడుకుందాం అనుకున్నాను. మీకు అభ్యంతరం లేకపోతే మేమేదో చిన్న ఏదో చేసుకున్నాం, కాస్త పొళ్ళు అవి ఉన్నాయి తింటారంటే, దానికే నో ప్రాబ్లం అన్నారు. ఒక ముద్దలు కలిపి ప్లేట్లో తీసుకెళ్ళి ఇస్తే ఆయన ఫస్ట్ ముద్ద తినంగానే ఏడ్చేసాడు గట్టిగా. ఆకలంటే ఏంటో తెలిసిన వాడిని, చాలా కష్టపడి పైకి వచ్చాను. నేను ఎన్నెన్నో స్టార్ హోటల్స్లో ఎంతెంతో తిని ఉండొచ్చు, ఎవరెవరో పెద్ద పెద్ద వాళ్ళ ఇళ్లలో విందులు భోంచేసి ఉండొచ్చు. ఇవాళ తలుపు తట్టి పిలిచి నాకు అన్నం కలిపి పెట్టావు చూసావా, ఈ ఈ ఈ ఈ ముద్దను మాత్రం నేను జన్మలో మర్చిపోలేను బాలు, జన్మలో మర్చిపోలేను అన్నారు. అప్పటి నుంచి మేము ఇద్దరం ఎంత క్లోజ్ అయిపోయామంటే అసలు వీ హ్యావ్ బికమ్ వన్. ఆయన ప్రతి చోట కూడా నాకు తమ్ముళ్ళు ఉన్నారు కానీ వాడొక్కడే నాకు నిజమైన తమ్ముడు, బాలు ఒక్కడే అంటాడు ఆయన ఎప్పుడన్నా అంటే. గ్రేట్ ఆర్టిస్ట్, వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ వాయిసెస్. ఎంత హాయిగా ఉంటుంది ఆయన పాడుతుంటే, జోల పాడినట్టు ఉంటుంది. అండ్ క్లాసికల్ మ్యూజిక్, సంప్రదాయ సంగీతాన్ని, లలిత సంగీతాన్ని ఒక చక్కటి బ్యాలెన్స్ తీసుకొచ్చిన వాళ్ళల్లో చాలా కొద్ది మందిలో ఆయన ఒకడు.
వన్ ఆఫ్ మై ఫైనెస్ట్ ఫ్రెండ్స్ యేసుదాస్ గారు. గొప్ప కళాకారుడు, చాలా గొప్ప కళాకారుడు. మీరు ప్రత్యేకంగా స్మరించుకోవాలనుకున్న వ్యక్తులు ఎవరైనా ఉన్నారా సార్? బోల్డ్ మంది అండి. ముందు అమ్మా నాన్నలతో మొదలవుతుంది, మళ్ళీ గురువులు ఉన్నారు, ఇంకా చాలామంది ఉన్నారండి. మనకు ఆశ్చర్యం కలిగించేటటువంటి సాధనలు చేసిన వాళ్ళు. దెర్ ఆర్ సో మెనీ పీపుల్. మీరు లక్ష బాలసుబ్రహ్మణ్యం రానివ్వండి, యేసుదాసులు రానివ్వండి, ఒక్క ఘంటసాలను మర్చిపోగలదా ఈ ప్రపంచం? ఎంత గొప్ప సాధన అది, ఆలోచించండి మీరు ఎంత మేము వచ్చిన తర్వాత దెర్ విల్ బీ ఓన్లీ వన్ ఘంటసాల, దెర్ విల్ బీ ఓన్లీ వన్ మహమ్మద్ రఫీ. ఇలాంటి వాళ్ళందరూ ప్రాతస్మరణీయులు, చిరస్మరణీయులు. నా వరకు నాకు స్వార్థంగా ఆలోచిస్తే ఇక్కడ ఈ బొమ్మలో ఉన్న వాళ్ళందరూ నాకు ఇన్స్పిరేషన్. ఈ వెనకాల ఉన్నవాళ్ళు, ఇక్కడ ఉన్నవాళ్ళు అందరూ ఇన్స్పిరేషన్. ఈవెన్ ఐ గెట్ ఇన్స్పైర్డ్ బై యూ. అలాగే ఇన్స్పైర్ చేసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. ఒక్కొక్కళ్ళలో ఒక బ్రిలియన్స్ని చూశాను నేను. ఒక్కొక్క మ్యూజిక్ డైరెక్టర్లో ఒక బ్రిలియన్స్ చూశాను, ఒక రైటర్లో ఒక బ్రిలియన్స్ చూశాను, ఒక్కొక్క రిక్షా వాళ్ళలో ఒక్కొక్క బ్రిలియన్స్ని చూశాను. సో గుర్తుపెట్టుకోదలుచుకుంటే మన కళ్ళెదుటే బోల్డ్ మంది ఉంటారండి. ఎవ్రీబడి దేర్ ఈజ్ సంథింగ్ స్పెషల్. ఇఫ్ యూ వాంట్ టు వాచ్, లెర్న్ ఇట్. కొద్దిగా తీసుకొని బ్యాంక్లో వేసుకో, ఎంత రిచ్ ఫెలో అయిపోతావో ఆలోచించుకో. సమయాభావం వల్ల అందరినీ స్మరించుకోలేకపోవచ్చు. అయినప్పటికీ కొన్ని పల్లవుల ద్వారా మీరు పనిచేసినటువంటి సంగీత దర్శకులందరినీ ఒక్కసారి స్మరించుకుందాం. విత్ ప్లెజర్. ఆదినారాయణరావు గారు అండి, ఒక పెద్ద డిక్షనరీ ఆయన. ఎంత స్వీట్ పర్సన్ అంటే, ఆహా, చాలా ఆయన మాట్లాడినా కూడా చాలా చాలా మెత్తగా ఉంటుంది. ఎన్ని గొప్ప పాటలు, ఎన్ని క్లాసిక్స్ చేశారు. ఆయన దగ్గర పాడే అవకాశం నాకు వచ్చింది. అమ్మ కోసం సినిమా నుంచి ఓ పాట. ఇన్నాళ్ళు రగిలేను చెరసాలలు, మూగ కన్నీరు మిగిలేను కను పాపలో, ఆ కన్నీరు తుడిచే పన్నీరు చిలికే, కన్నీరు తుడిచే పన్నీరు చిలికే, చల్లని ఆ చేయి కావాలి, ఆమె చరణాలపై వాలిపోవాలి, గువ్వలా ఎగిరిపోవాలి, ఆ తల్లి గూటికే చేరుకోవాలి. అశ్వత్థామ గారండి, చాలా గొప్ప సంగీత దర్శకుడు. ఆయన నాకు ఇచ్చిన ఒక ఆణిముత్యం, సినారే గారు రాసినటువంటి ఒక కోహినూర్ వజ్రం. మనిషిని మనిషి కరిచే వేళ, ద్వేషం విషమై కురిసే వేళ, నిప్పులు మింగి నిజమును తెలిపి చల్లని మమతల సుధలను చిలికి, అమర జీవులై వెలిగిన మూర్తుల అమృత గుణం మాకందిల్చరావా, అమృత గుణం మాకందిల్చరావా, అణు అణున వెలసిన దేవా, కను వెలుగై మము నడిపించరావా, అణు అణున వెలసిన దేవా. నిజమే కదా సార్? డెఫినెట్లీ. ఎందుకంటే సందేశం ఏం కావాలండి? సినిమాల్లో అలాంటి మంచి మంచి మాటలు రాయించుకున్నారు, చేయించుకున్నారు. ఆకుల అప్పలరాజు గారిని, ఏ రాజ్ ఆయన పేరు, ఆయన వయలినిస్ట్. కానీ చాలామంది మ్యూజిక్ డైరెక్టర్లకి కండక్టర్గా, అరేంజర్గా పనిచేశారు. ఆయన ఈ పాట ఒక చిన్న సినిమాలో వచ్చింది, తనువా హరిచందనమే అని. ఎంత మంచి పాటో. నేను సుశీల్ గారు పాడిన పాట. గోనె విజయరత్నం అనే అబ్బాయి రాశాడు ఈ పాట. చాలా చిన్న వయసులో చనిపోయాడు అతను కూడా. చాలా చక్కటి రచయిత, చక్కటి పాట. చిన్న సినిమాకైనా బాగా పాపులర్ అయింది. తనువా హరిచందనమే పలుక, అది మకరందమే కుసుమాలు తాకగనే, నలిగేను కాదాయి నేను, నలిగేను కాదని నేను, తనువా హరిచందనమే పలుక, అది మకరందమే కుసుమాలు తాకగనే,
నలిగేను కాదా ఈ మేను నలిగేను కాదా నీ మేను. ఎంత అద్భుతమైన వర్ణన సరసలు. పాట మాట గానం. ఎలాంటి కాలంలో పుట్టానమ్మ గాయకుడిగా నేను కదా, ఎంత అదృష్టవంతుని. అవును సార్. జీకే వెంకటేష్ బేసికలీ ఆయన వీణ ప్లేయర్. వాడి కుటుంబం అంతా అమలాపురం నుంచి వచ్చింది, కానీ ఈయన బెంగళూరులోనే పుట్టి పెరిగాడు. ఇళయరాజా అనేటటువంటి వాడికి ఒక దారిని చూపించాడు ఆ సినిమా పరిశ్రమలో. ఈ పాట మీకు కూడా చాలా ఇష్టమైన పాట, అందరికీ ఇష్టమైన పాట. జానకి గారితో కలిసి నేను పాడిన పాట. రాశాను ప్రేమ లేఖలెందు, దాచాను ఆశలన్నీ నీలో, భూమిలో నా మల్లియలాయి, దివిలో నా తారకలాయి నీ నవ్వులే. కొమ్మల్లో కోయిలమ్మ కోయన్నది, నా మనసు నిన్నే తలచి పోయన్నది. మురిపించే ముద్దు గులాబీ మొగ్గేసింది, చిన్నారి చెక్కిలికేమో సిగ్గేసింది. ఆ మధ్యలో వచ్చి హమ్మింగ్ ఇది వదలకూడదని పాడేసా అనమాట. పాటకి ఇళయరాజా గిటార్ ప్లే చేశాడు ఈ పాటకి. అప్పుడు ఈ వాజ్ ఓన్లీ అసిస్టెంట్. వాట్ ఏ సాంగ్, బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ సాంగ్. అది కూడా ఆయన దగ్గర. రవివర్మకే అందని ఒకే ఒక అందానివో, రవివర్మకే అందని ఒకే ఒక అందానివో, కవి చూడని పాడని నవ్యనాదానివో, రవివర్మకే అందని ఒకే ఒక అందానివో. బోనస్ సార్ ఇది. థ్యాంక్ యూ సో మచ్. విజయభాస్కర్ వస్తుతः ఆయన మాతృభాష తమిళం, కానీ ఆయన పాపులర్ అయిందంతా కన్నడంలోనే. చాలా తర్వాత తమిళంలో చేశారు, తర్వాత తెలుగులోనూ చేశారు. మేమందరం జెంటిల్మెన్ మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడు ఆయన. ఎప్పుడు చాలా నౌషద్ గారి దగ్గర పనిచేసి అసిస్టెంట్గా ఉండి మంచి పియానో ప్లేయర్. ఆయన చేసిన ఒక పాట. నీలి మేఘమా జాలి చూపుమా ఒక్క నిమిషమాగుమా, నా రాజుతో ఈ రాత్రి నన్ను కలిపి వెళ్ళుమా, కన్నే అందమా కలతమానుమా ఒక్క నిమిషమాగుమా, నీ దైవము నీ కోసము ఎదుట నిలిచె చూడుమా. వాణిజ్యరామ్ గారితో కలిసి పాడిన పాట. హంసలేఖ అని ఒక అబ్బాయి అండి, వస్తుతः కన్నడిగా, తెలుగు బాగా తెలుసు. నాటకాల్లో మ్యాండ్లిన్ వాయించుకుంటూ ఉంటున్నవాడు. ఒక అద్భుతమైన చరిత్ర సృష్టించేశాడు కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో. పాటకు ఒక కొత్త డైమెన్షన్ తీసుకొచ్చాడు. ఒక సందర్భాన్ని సన్నివేశాన్ని పాట ద్వారా చెప్పడం. అతనే రచయిత, అతనే మ్యూజిక్ డైరెక్టర్. నా అనుంగు మిత్రుడు అన్నయ్య అని పిలుస్తాడు. చాలా ఎక్స్ట్రాడినరీ టాలెంట్. ఈ మధ్యనే కన్నడం మీద మక్కువతో ఎంఏ చేసి డాక్టరేట్ పొందాడు. హీఈస్ రన్నింగ్ ఏ మ్యూజిక్ స్కూల్ నా. అతను చేసిన ఒక గొప్ప గొప్ప పాట ఇది కూడా. నేను చాలా సెంటిమెంట్లు అయిపోయేవాడిని పాడుతున్నప్పుడు. చెప్తాను కథ. ఈ పాదం పుణ్యపాదం, ఈ పాదం దివ్యపాదం, ఈ పాదం పుణ్యపాదం, ఈ పాదం దివ్యపాదం, ప్రణవమూలనాదం ప్రథమలోకపాదం, ప్రణతులే చేయలేని కరమేళ ఈ కరమేళ, ఈ పాదం పుణ్యపాదం ధరనేలే ధర్మపాదం. సచే నాకు యాక్చువల్గా పాట పాడుతున్న నిజంగా నా కాలు ఫ్రాక్చర్ అయ్యి ఉండి
మా ఇంట్లోనే ఒక చిన్న థియేటర్ చేసుకొని, అంటే బయటకు వెళ్ళి టైం లేకపోవడం, కాలు స్టేజ్ మీద ఇలా పెట్టుకొని ఈ పాట పాడుతున్నాను రికార్డింగ్. జానకి గారు వచ్చారు నన్ను పరామర్శించడానికి. ఈ పాట అంతా పాడుతున్నప్పుడు నా పక్కనే కూర్చొని నా కాలు మీద చేసి ఇలా పాట అంతా అయ్యాక కళ్ళ నిండా నీళ్లు కుక్కొని నన్ను గట్టి కావాలించుకున్న మాట అన్నారు. నీకంటే గొప్పగా పాడేవాళ్ళు చాలామంది ఉన్నారయ్యా, చాలా సంగతులు వేస్తారు, గొప్ప గొప్పగా పాడతారు, అద్భుతంగా పాడతారు, నీలా గుండెతో పాడేవాళ్ళు ఎవరు లేరయ్యా అన్నారు. నాకు కాలు విరిగినప్పుడు ఈ పాట పాడడం, ఆవిడ ఆ రోజున మా ఇంటికి వచ్చి నన్ను ఆశీర్వదించడం నా జీవితంలో ఒక మర్చిపోలేని ఘట్టం. మరిన్ని విశేషాలు, మరిన్ని కబుర్లు, మరిన్ని రసగుళికల్ లాంటి పాటలు వినబోయే లోపు ఒక చిన్న బ్రేక్. సంతూర్ జుమ్మందినాథం కార్యక్రమంలోకి మీ అందరికీ పునః స్వాగతం. సార్, మీరు కూడా ఎన్నో అవార్డులు రివార్డులు స్వీకరించారు. అవార్డ్స్ విషయంలో అంటే అప్పటికి ఇప్పటికీ మీరేమన్నా అవార్డులు ఇచ్చే పద్ధతిలో కానీ, అవార్డ్కి ఎంపిక చేసే విధానంలో కానీ ఏదైనా మార్పులు గమనించారా? వచ్చిన మార్పు ఎలా ఉంది అని మీ ఫీలింగ్? ఇప్పుడు ఇస్తున్న అవార్డులకి వాళ్ళు పాపులర్ ఫిల్మ్ అవార్డ్స్ అని పేరు పెడితే బాగుంటుందండి. వెన్ దే కాల్ ది బెస్ట్, దే షుడ్ గివ్ టు ది బెస్ట్. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ప్యానల్లో కూర్చున్న వాళ్ళు, ఇప్పుడు నాకే అనుకోండి, డెఫినెట్గా నాది ఒక బెస్ట్ సాంగ్ వస్తుంది. 2 ఏళ్ళు ఆయనకి ఇచ్చామయ్యా, ఈ సంవత్సరం వేరే వాళ్ళు ఎవరికైనా ఇద్దామని. ఫర్గెట్ ఇట్ ఈస్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆర్ యేసుదాస్ ఆర్ ఎక్స్ ఆర్ వై ఆర్ సుశీల ఆర్ సునీత ఆర్ జీ. ఇఫ్ ఇట్ ఈస్ గుడ్ ఇట్ షుడ్ బి బెస్ట్, దట్స్ ఆల్. ఎవరైనా సరే మీరు అవతల వాళ్ళకి ఎంకరేజ్ చేయదలుచుకుంటే ఎక్కువ అవకాశాలు ఇవ్వండి, వాళ్ళు గొప్ప పాటలు పాడేట్టు చేసి వాళ్ళకి అవార్డులు ఇవ్వండి. అండ్ దెర్ ఈజ్ నో మీనింగ్ ఇన్ గివింగ్ అవార్డ్స్ లైక్ దట్. వాళ్ళకు 2 సార్లు ఇచ్చాం కదా ఇంకోళ్ళకి ఇద్దాం అనేది పంపకం అవుతుంది, కానీ అవార్డులు కాదు. అలాగే నామినేషన్స్లో కూడా ఒక ఒక సింగర్ పాడిన ఒక సీనియర్ సింగర్ పాడిన అద్భుతమైన పాట, చెవిటివాడు కూడా వింటే అది చాలా గొప్ప పాట అని తెలుస్తుంది. దాంతోపాటు ఒక చాలా నాసిరకంగా ఉన్న పాటల్ని నామినేట్ చేసి, ఆ నాసిరకం పాటలు పాడిన అన్ని సింగర్స్ని తప్పు చెప్పట్లేదు, వాళ్ళకి ఈ పాట ఇస్తే వాళ్ళు బాగా పాడి ఉండొచ్చు, నా పాట కూడా నాకంటే బాగా పాడొచ్చు. ఆ పాటకు బెస్ట్ అవార్డు ఇస్తే ఏమని అర్థం అంటే ఈ పాటకు సంబంధించిన వాళ్ళందరినీ అవమానించినట్టు ఫీలింగ్ నాకు. ఇట్ ఈస్ నాట్ అగైన్ ఏ సింగర్ ఆర్ నేను ఎంటిటీ గురించి చెప్పట్లేదు, ఏదైనా పాట. అలాంటప్పుడు మీరు డోంట్ గివ్ ఎనీ నామినేషన్స్లో పేర్లు చెప్పకండి. మీరు ఒక గొప్ప పాటను నామినేట్ చేసి అద్భుతమైన పాట వస్తుంది అనుకున్నప్పుడు చాలా సాదా సీదా పాటకు అవార్డు ఇస్తే దానికంటే ఇది గొప్ప పాటను మీరు ప్రూవ్ చేస్తున్నారా, లేకపోతే అది వెర్రి వెంగళాయి పాటను ప్రూవ్ చేస్తున్నారా? పంపకాలు ఉండకూడదు అవార్డులు అయితే. జనరల్గా ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే సంస్థలందరూ కూడా చాలామంది వేదిక మీద ఉండాలి, సెలబ్రిటీస్ ఎక్కువ మంది ఉండాలి అనడం కోసం అని చెప్పి రకరకాల అవార్డులు పెట్టి అందరినీ తీసుకొచ్చి పెట్టడం జరుగుతుంది. ఇది ఒక చిన్న తమాషా ఫెస్టివల్ లాంటిది అంతే తప్ప నిజంగా వాళ్ళ పర్ఫార్మెన్స్కి ఇస్తున్న అవార్డులని నేను అనుకోను. మీరు అడగచ్చు, అది మీరే అసలు మేము ఎందుకు మమ్మల్ని పోటీల నుంచి తగ్గించవచ్చు కదా అని. ఇంకా శక్తి ఉన్నప్పుడు పోటీ నుంచి ఎందుకండి తగ్గాలి? ఓపిక లేనప్పుడు మేమే విరమించుకుంటాం డెఫినెట్గా. అన్లెస్ వీ సింగ్ బెటర్ ది అదర్ పీపుల్ విల్ నాట్ ఓవర్టేక్ అస్. వాళ్ళందరూ మమ్మల్ని దాటిపోవాలని మా ఫీలింగ్. అలాంటప్పుడు మంచి పాటలు మేము గొప్ప పాటలు పాడుతున్నప్పుడే వాళ్ళకు కూడా ఉత్సాహం వస్తుంది, ఇంతకంటే బాగా పాడాలన్న ఒక జోష్ వస్తుంది. లేకపోతే జోగి రాసుకుంటే బూడిది రాలుతుంది అంతే. దట్స్ ఆల్. ఇదే నా అభిప్రాయం అవార్డుల గురించి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు పల్లవి వినేద్దామా? ఎస్ సార్. హైదరాబాద్ నుంచి ఒక అద్భుతమైనటువంటి కంపోజర్ శంకర్ గారు. ఆయన గజల్స్ ఎంత బాగా పాడేవారంటే ఎంఎస్ విశ్వనాథన్ గారికి చాలా ఇష్టం. ఆయన వేరే రికార్డింగ్ వచ్చినప్పుడల్లా హార్మోనియం పెట్టి తీసుకొని నేను మీ ఇంటికి రానా, మీరు మా ఇంటికి వస్తారా అనేవాడు. ఆయన వెళ్ళి ఆయనకు పాడి వినిపిస్తే గజల్స్ అంత ఆనందించి, నీ కాళ్ళు పట్టాలయ్యా, నాకు అంత ఆనందంగా ఉందయ్యా, నీ కాళ్ళు ఒత్తుతానయ్యా నేను అనేవాడు. శంకర్ గారు ఎంత టాలెంటెడ్ సింగర్, టాలెంటెడ్ కంపోజర్ అంటేనండి చాలా వైవిధ్యం, చాలా ఆయనకంటూ ఒక ఛాప, ఒక స్టాంప్ ఉంది. దౌర్భాగ్యం అండి అలాంటి వాళ్ళకి రావాల్సినటువంటి రికగ్నిషన్ రాలేదు. ఈ పాట వినండి ఎంత బాగా చేశారో. నేను సుశీల్ గారు పాడింది. నీలో విరిసిన అందాలన్నీ నాలో వీడని బంధాలయో, నీలో పలికిన రాగాలన్నీ నాలో శ్రావణ మేఘాలయ. మధుమాసం వచ్చేదాకా మావిడి గున్నకు తెలియదు ఏమని, తానొక మధుగా ముస్తాబైనానని 7 అడుగులు
నడిచేదాకా, 7 అడుగులు నడిచేదాకా వధూవరులకే తెలియదు ఏమని. ఆ 7 అడుగులు 7 జన్మల బంధాలని, ఆ బంధాలే ఇద్దరిలోనా, ఆ బంధాలే ఇద్దరిలోనా. చైత్ర మధుర రాత్రులై కరగాలి నీలో విరిసిన అందాలన్నీ నాలో శ్రావణ మేఘాలయ. పుట్టి పల్లవి పాడదామని ఒక శృతి పెట్టుకున్నాను, ఆవేశంలో చరణం పాడేశాను, పైన ఉందన్నమాట, ఎలాగో అర్చేశాను. ఏదైతే గుండెలో నుంచి వచ్చిన పాట, అదే వేరే నోట్ మొత్తం గజల్లా లేదండి. అదే సార్. ఇది తారే రే 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 రా స్కేల్ తారి దార తారి రా తానా తరే తీరా రే రే తరనా బేదర్ది బాలుం ముझको मेरा मन याद करता है. వాట్ ఎ సాంగ్ సార్. సాలూరు రాజేశ్వరరావు గారి అన్నగారు సాలూరి హనుమంతరావు గారు, ఆయన రామారావు గారు యాక్ట్ చేసిన సినిమా ఒకటి పుండ్రికాక్షి గారు నిర్మించి ప్రసాద్ డైరెక్ట్ చేసిన సినిమా మనుషుల్లో దేవుడు అనుకుంటాను సినిమా పేరు. అందులో రామారావు గారికి పాడిన ఒక పాట. ముందు ఆయన డైలాగ్లా ఉంటుంది అనమాట యాక్చువల్గా. అదే ఓ రేఖా హే శశిరేఖ, ఓ రేఖ శశిరేఖ చిరుబురులెందుకు, ఓ రేఖ శశిరేఖ చిరుబురులెందుకు, చెట్టాపట్టాలేసుకో కోపమా తాపమా, కోపమా తాపమా. అయ్యో రామా అయ్యో రామా అయ్యో రామా. ఇంత మోడర్న్గా ఉంది. దిస్ వాజ్ ఇన్ 70s అండి, 74 ఈ సినిమా, 35 సంవత్సరాల క్రితం. వెల్ చెప్పాను కదండి, ఎవడో వాడు మామూలుగా మాదాకవళం తల్లి అని వెళ్ళిపోతుంటే వాడి జోల్లో ఒక ₹1,00,000 విలువ చేసేటటువంటి ఒక పెద్ద రత్నాన్ని వేసి సరే వెళ్ళిపో హ్యాపీగా ఉండు అంటే ఎలా ఉంటుంది, అలా ఉండింది అనమాట. ఓపెన్ అయ్యారు మా ఇంటికి వచ్చినప్పుడు. ఆయన పాటలు విని నేను చెప్పాను కదా, దీవాన హువా బాధలు వింటూ టీ కొట్ల దగ్గర అంతా ఏడ్చేవాడిని. ఆయన మా ఇంటికి వచ్చి హార్మోనియం పెట్టుకొని నాతో కలిసి పాడి వీ హ్యాడ్ ఎ గ్రేట్ టైమ్ విత్ దట్ గ్రేట్ మ్యాన్. ఆయన చేసిన పాట మీకు తెలిసిన విషయం. నిన్ను చూడక నేనుండలేను, నిన్ను చూడక నేనుండలేను, ఈ జన్మలో మరి ఆ జన్మలో, ఈ జన్మలో మరి ఆ జన్మలో, ఇక ఏ జన్మకైనా ఇలాగే నిన్ను చూడక నేనుండలేను, నిన్ను చూడక నేనుండలేను. కోహినూర్ వజ్రమే సార్. కాదండి మరి ఆయన ఎట్లా ఎంత గొప్ప మ్యూజిక్ డైరెక్టర్. నన్ను జానకి గారిని అడిగారు, ఒక 20 ఏళ్ల క్రితం ఎక్కడున్నారు మీరిద్దరు, నేను ఎన్ని హిందీ పాటలు పాడించుకునేవాడిని. బాలసుబ్రహ్మణ్యం గారితో సంతూర్ జుమ్మంది నాదంలో మరిన్ని మంచి పాటల్ని వినే ముందు ఒక చిన్న బ్రేక్. సంతూర్ జుమ్మంది నాదం కార్యక్రమంలోకి బ్రేక్ తర్వాత మరొకసారి స్వాగతం. మీ జీవితం ప్రతి విద్యార్థి చదివి నేర్చుకోవాల్సిన పాఠ్య పుస్తకం సార్. భవిష్యత్ తరాలకు మీరు ఇచ్చేటటువంటి సందేశం ఏంటి? చాలామంది నా దగ్గరకు వచ్చే మాట అంటారండి, మీరు ఇంత సాధించినా ఇంత వినయంతో ఎలా ఉంటారండి అని. ప్రతి ఒక్కళ్ళు ఇలా ఉండాలండి మనిషి అన్నవాళ్ళు. వాళ్ళు అలా ఉండకుండా ఉన్న వాళ్ళని చూసి నేనేదో ఎక్స్ట్రాడినరీగా ఉన్నానని వాళ్ళు అనుకుంటే అది నా గొప్పతనం కాదు. కాకాసురుడి కథ గుర్తుంది, వీళ్ళ నాన్నే బెటరా అనిపించాడు వాడు. అలాగా దిస్ ఈస్ ది వే ఐఎమ్ బాండ్ లైక్ దిస్. అండ్
ఐ ఎక్స్పెక్ట్ ఎవ్రీబడి టు బీ లైక్ దిస్. ఎందుకంటే మనిషికి మృగానికి తేడా ఏంటంటే దానికి కూడా మెదడు ఉందండి, అది కూడా ఆలోచిస్తుంది, దానికి తెలుసు. లేకపోతే ఒక కుక్కను ఒక 500 మైళ్ళ దూరంలో వదిలేసి వస్తే అమెరికాలో వాళ్ళు వేరే ఊరికి వెళ్ళిపోతున్నారు, దీన్ని అది ఎవరికన్నా కెనల్కి ఇచ్చేద్దామని, లేకుంటే వాళ్ళు ఎక్కడో వదిలేశారు బై మిస్టేకో కావాలనో. 500 మైళ్ళు వెతుక్కొని వాళ్ళు ఏ దేశాన్ని ఏ ఊరికి వెళ్ళారో వెతుక్కొని ఆ ఇంటి ముందర మొగసాలు వాలింది 15 రోజుల తర్వాత ఆ కుక్క. అంటే దానికి బుర్ర ఉంది కదా, ఆలోచిస్తుంది కదా. మరి దానికంటే మనం అన్నం తింటున్నాం కదా, మనం తింటున్నందుకు చిన్న విశ్వాసం చూపించాలి, మనిషిలా ఉండాలి. మీరు అవతల వాళ్ళకి హెల్ప్ చేయకపోయినా పర్వాలేదు. అది ఇప్పుడు నేను ప్రతిసారి చెప్తాను, సొంత లాభం కొంత మానుకు పొరుగువాడికి సాయపడవు అన్నది గతంలో మనం విన్నటువంటి ఒక సామెత. మీరు పొరుగువాడికి సాయపడకపోయినా పర్వాలేదు, హాని చేయకుండా ఉంటే చాలు. ప్రతి మనిషిలోనూ కూడా రాముడు ఉన్నాడు, రావణాసురుడు ఉంటాడండి, ఉండి తీరుతారు. యూ హ్యావ్ టు. ఇప్పుడు ఒక అందమైన అమ్మాయి వెళ్తుంటే మనకు కూడా కళ్ళు చెదిరేంత అందం ఉంటే చూడాలనిపిస్తుంది, కానీ అమ్మాయిని పొందాలి అనుకోవడం రాక్షసత్వం. చూసి హౌ బ్యూటిఫుల్ షీ ఈజ్, దట్స్ గుడ్. సో ఆ రాక్షసుణ్ణి అదిమి పెట్టి ఆ రాముణ్ణి పైకి తీసుకురావడం అనేటటువంటిది మనిషి కర్తవ్యం. అది మనిషిగా పుట్టాం కాబట్టి మనకు 2 చెవుల మధ్య తల ఇచ్చి దాంట్లో మిగతా వాళ్ళకంటే ఎక్కువ మెదడు యోచించుకునే పవర్ ఇచ్చారు కాబట్టి. సో లెట్ us లివ్ లైక్ హ్యూమన్ బీయింగ్, వేరే ఏం అక్కర్లేదండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు పల్లవి వినేద్దాం. ఎస్ సార్. చిన్నప్పుడు ఊహ తెలియనప్పుడు ఎవరన్నా ఒక ఎకో సర్క్యూట్ ఉంటుంది చూడండి, ఎకో మన ఇప్పుడు ఎవడ హలో అంటే హలో 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 అని సినిమాలో అలాంటి సర్క్యూటు చిన్నప్పుడు ఈ మ్యూజిక్ డైరెక్టర్ తెలియకుండా మింగేశాడు. ఏ మాట ఒకసారి మాట్లాడ్డు అతను, బాలుగారు 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 ఓకే ఓకే అండి ఓకే అండి ఓకే అండి ఇంకోటేకండి అన్నిసార్లు చెప్తే కానీ అతను తృప్తిగా వందే మాత్రం శ్రీనివాస్. అతను చూస్తే నాకు చాలా సంతోషం, ఆనందం అండి. హీ హెస్ కమ్ ఫ్రమ్ రాక్ బాటమ్ ఆఫ్ లైఫ్. చాలా కష్టపడి ఇక్కడ అనాథ శరణాలయాల్లో పెరిగి ఆ అబ్బాయి సంగీతం అతనిలో ఉన్నటువంటి ఆ కుతితోటి తనకు తెలిసింది ఇవాళ భుక్తిగా పొందుతున్నా అంటే భగవంతుడి ఆశీస్సులు అతను చాలా ఉంది. ఇట్స్ అ వెరీ స్వీట్ ఫెలో. నాకు చాలా ఇష్టం ఆ అబ్బాయి అంటే. చాలా ఏమీ కల్మషం లేని మనిషిలా కనిపిస్తాడనమాట. అతను చేసిన ఒక పాట, అందరి బంధువయ్యా భద్రాచల రామయ్యా, ఆదుకునే ప్రభువయ్యా అయోధ్య రామయ్యా, అందరి బంధువయ్యా భద్రాచల రామయ్యా, ఆదుకునే ప్రభువయ్యా అయోధ్య రామయ్యా, చేయూతనిచ్చేవాడయ్యా మా సీతారామయ్యా, చేయూతనిచ్చేవాడయ్యా మా సీతారామయ్యా, కోర్కెలు తీర్చేవాడయ్యా కోదండ రామయ్యా, అందరి బంధువయ్యా భద్రాచల రామయ్యా, ఆదుకునే ప్రభువయ్యా అయోధ్య రామయ్యా. ఇప్పుడు ఒక అబ్బాయికి అండి, ఒక మ్యూజిక్ డైరెక్టర్కి నేను ఒక సలహా ఇచ్చాను. దానివల్ల అతనికి కష్టం వచ్చిందో లేకపోతే సుఖం వచ్చిందో తెలియదు, కానీ అతను చేసే పద్ధతి నచ్చి అవతల వాళ్ళు ఎంత మీ నెత్తి మీద కూర్చున్నా ఈ స్టైల్ను వదలకండి, ముందు మీకు సినిమాలు రాకపోవచ్చు కానీ ఆ తర్వాత డెఫినెట్గా దీనివల్ల ఫలితం ఉంటుందండి అని చెప్పాను. ఆ అబ్బాయి యాక్చువల్గా మా పాడుతా తీయగలో పాడాడు, బాగా కాంటెస్టెంట్గా వచ్చాడు ఇప్పుడు నేను 12 సంవత్సరాల క్రితం. అతను మ్యూజిక్ డైరెక్టర్ అయ్యి తన బాణీలో చాలా మంచి సినిమాలకు మంచి పాటలు చేశాడు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ రాధాకృష్ణన్. ఎస్ సార్. అతనికి తెలియకుండానే ఒక మంచి క్లాసికల్ కుర్తి ఉంది అతనిలో. ఏ పాట చేసినా క్లాసిసిజం కనపడుతుంది, మన సంగీతంలాగా వినపడుతుంది అనమాట. ఒకటే ఆయన రిక్వెస్ట్ చేసింది ఏంటంటే, మీరు పాడే శృతిలో పెట్టకండి ఎప్పుడూను, సునీత లాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు, పై చాలా ఎక్కువ ఉంటుందండి, శృతి కొంచెం తగ్గించి పెట్టండి అంటుంటాను. వండర్ఫుల్ పర్సన్, వండర్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్. ఆయన చేసిన ఒక అందమైన పాట, నాకు ఇచ్చిన ఒక ఆణిముత్యం లాంటి పాట. ఉప్పొంగిలి గోదావరి ఊగిందిలే చేలోవరి, గోదారిలో నీలాంబరి మా సీమకే చేనాంబరి, వెతలు తీర్చు మా దేవేరి వేదమంటి మా గోదారి, శబరి కలిసిన గోదారి రామచరితకే పూదారి, ఏసై చాపజోర్సై నావవార్సై వాలుగా చుక్కానే చూపుగా, బ్రతుకు తెరువు ఎదురీతేగా
ఉప్పొంగిలి గోదావరి ఊగిందిలి చేలోవరి గోదారిలో నీలాంబరి మా సీమకి చీనాంబరి. బ్యూటిఫుల్ సాంగ్. ఇందులో కోరస్ అరేంజ్మెంట్స్ ఆయన చేసింది అండ్ ఈ దుర్మార్గుడు వేటూరు సుందరరామూర్తి రాసింది. ఏమిటండి ఇది, ఏమిటండి? ఉప్పొంగిలే గోదావరి ఊగిందిలే చేలోవరి భూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి. ఎక్కడి నుంచి వస్తాయి ఇలాంటి మాటలు? ఆ ఒక్కడికే వస్తాయా? నాకు తెలియక అడుగుతాను. గొప్ప కవులు ఉన్నారు లేదని కదా. ఆయన పడికట్టు ఏంటో ఎంత అద్భుతంగా ఉంటుందో చెప్పడానికి ఇంకా వీల్లేదు. కత్తికి రెండు వైపులా పదును ఎలాగో కళానికి రెండు వైపులా ఆయనకు రెండు నిబ్బులు అటు ఇటు కూడా. శృంగారం రాయగలడు, ఇలాంటి పాటలు రాయగలడు, దేనికైనా సరే సాటి మా సుందరయ్య. సత్యమూర్తి గారు చాలా మంచి స్క్రిప్ట్ రైటర్ తెలుగులో. ఒక సీజన్లో ముఖ్యంగా రాఘవేంద్ర గారి దగ్గర చాలా అద్భుతమైన స్క్రిప్ట్ రాశారు. ఒకరోజు ఒక చిన్న అబ్బాయిని నా రికార్డింగ్ తీసుకొచ్చాడు. సార్ మా అబ్బాయి అండి వీడు ఇంటి నిండా ఎంతసేపు ఇళయరాజాది మీ ఫోటోలో అతికించుకుంటాడు, వాడు ఏదో కీబోర్డ్ వాయించడానికి ప్రయత్నిస్తున్నాడు, ఈ పాటలు అంటే పిచ్చి సార్ అన్నాడు. చిన్న కుర్రాడు. ఒక రోజున సడన్గా అతను మ్యూజిక్ డైరెక్షన్లో ఎవరో సత్యమూర్తి గారి అబ్బాయి అంటే నేను గుర్తుకు రాలేదు ఈ అబ్బాయిని. ఇది జరిగిన 10-12 సంవత్సరాల తర్వాత అతను నేను అంకుల్ సత్యమూర్తి గారి అబ్బాయిని అంటే ఆశ్చర్యపోయాను అనమాట. ఒక పెద్ద కంపెనీకి చేస్తున్నాడు అప్పుడు అతను మ్యూజిక్. అండ్ ఇవాళ తనకంటూ ఒక స్టాంప్ను ఏర్పాటు చేసుకున్నాడు. పెద్ద పెద్ద సంస్థలన్నీ, పెద్ద నిర్దేశకులకు, పెద్ద హీరోలకు పనిచేసే అదృష్టం దొరికింది అతనికి. చాలా తెలివైనవాడు, వెరీ ఇంటెలిజెంట్ ఫెలో దేవిశ్రీ ప్రసాద్. ఏ డైరెక్టర్కి ఎలాంటి పాటలు ఇవ్వాలో తనకు బాగా తెలుసు. తనకు మెలడీ అంటే ప్రాణం, కానీ కొంతమందికి అది ఇష్టం ఉండదు. వాళ్ళకి అలాగే ఇస్తాడు. మెలడీ కావాలనుకున్న వాళ్ళకి మెలడీ చేస్తాడు. మంచి ఒక పోహళింపు ఉంది. మనుషులు దూరిపోతాడు, మనుషులు డాన్సులు చేస్తాడు, అరుస్తాడు, పాడతాడు, గంతులు వేస్తాడు, ఏవో చేస్తుంటాడు. ది కిడ్ ఇన్ హిమ్ ఐ కుడ్ సీ. బట్ హీఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ సక్సెస్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్స్ టుడే. అండ్ ది బెస్ట్ పార్ట్ ఈజ్ ఐఎమ్ ఏబుల్ టు సింగ్ టు హిమ్ టూ. దట్ ఈస్ ది బెస్ట్ పార్ట్. నా మనసునే మీటకే నేస్తమా, నా దారిలో చేరకే చైత్రమా, సరదాల చిలిపితనమా, చిరునవ్వులోని స్వరమా, నా తలుపు తట్టి కదిలించకే కవ్వించకే ప్రేమ, నా మనసునే మీటకే నేస్తమా. పుష్పక విమానం అండి సినిమా పరిశ్రమ. అన్ని శాఖల్లో వాళ్ళకి ఎంతమంది వచ్చినా అవకాశాలు ఇస్తుంది. ఇప్పుడు వేరే వేరే భాషల్లో వాళ్ళు కూడా వచ్చి మంచి మంచి సంగీతాన్ని అందించారు. అలాంటి వాళ్ళలో ఎస్ఏ రాజ్ కుమార్ ఒకడు. ఈ స్టార్టెడ్ విత్ ఎ బ్యాంగ్ ఇన్ తమిళ్. ఒక చాలా గొప్ప సినిమాతో, చిన్న సినిమా అతనికి చాలా పెద్ద పేరు తెప్పించింది. ఆ తర్వాత అలాగే ప్రయాణం చేస్తూ తెలుగులో, కన్నడంలో, మలయాళంలో కూడా మ్యూజిక్ చేశాడు. తెలుగులో నాకు ఆయన ఇచ్చినటువంటి ఒక మంచి పాట. ఏదో ఒక రాగం పిలిచింది వేళ, ఎదలో నిదురించే కథలెన్నో కదిలేలా. ఏదో ఒక రాగం పిలిచింది వేళ, ఎదలో నిదురించే కథలెన్నో కదిలేలా. నా చూపుల దారులలో చిరుదీపం వెలిగేలా, నా ఊపిరి తీగెలలో అనురాగం పలికేలా. జ్ఞాపకాలే మైమరపు, జ్ఞాపకాలే మేల్కొలుపు, జ్ఞాపకాలే నిట్టూర్పు, జ్ఞాపకాలే ఓదార్పు. ఏదో ఒక రాగం పిలిచింది వేళ, ఎదలో నిదురించే కథలెన్నో కదిలేలా. No words, sir. అదే ఎన్నో కథలు కదులుతున్నాయి మనకి ఇప్పుడు. గొప్ప గొప్ప వాళ్ళ పాటలు, బుజ్జి వాళ్ళు, గొప్ప వాళ్ళు అయిన పాటలు, వాళ్ళందరి పాటలు ఈ బుజ్జిగాడికి దక్కాయి. ఒక ప్రభంజనంలాగా వచ్చి సమ్ టైమ్ హీ హాజ్ ఆక్యుపైడ్ ది టోటల్ తెలుగు సినిమా ఇండస్ట్రీ మ్యూజిక్ యారీనా. ఎవరి గురించి చెప్తున్నాను మీకు అర్థం? పట్నాయక్ గారు, ఆర్పి పట్నాయక్. చాలా మంచి మెలడీస్ చేశారండి ఆయన. హీ హాస్ గివెన్ సమ్ లైవ్లీ మెలడీస్. నేను తక్కువ పాటలే పాడాను ఆయన దగ్గర.
పోయిన సంవత్సరం కన్నడలో ఆయన చేసిన పాట పాడినందుకు నాకు బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ అవార్డ్, గవర్నమెంట్ అవార్డు వచ్చింది. థ్యాంక్ యూ ఆర్పి ఫర్ దాట్. అండ్ ఒక అద్భుతమైన సినిమా, చాలా అభిరుచితో తీసినటువంటి సినిమా ఆ నలుగురు. అందులో ఒక మంచి పాట పాడే అవకాశం వచ్చింది నాకు. నలుగురు మెచ్చిన, నలుగురు తిట్టిన, విలువలే శిలువల మోశావు. అందరూ సుఖపడి సంఘమే కోరుతూ మందిలో మార్గమే వేశావు. బతికిన నాడు బాసటగా, ఓడిన నాడు ఊరటగా, అభిమానం అనురాగం చాటేది ఆ నలుగురు, ఆ నలుగురు, ఆ నలుగురు, ఆ నలుగురు. మరిన్ని విశేషాలు, మరిన్ని కబుర్లు, మరిన్ని రసగుళికల్ లాంటి పాటలు వినబోయే లోపు ఒక చిన్న బ్రేక్. సంతూర్ జుమ్మందినాథం కార్యక్రమంలోకి మీ అందరికీ పునః స్వాగతం. సార్, ఇంతమంది వ్యక్తుల్ని కలిశారు, ఇన్ని సత్కారాలు పొందారు, అవార్డులు స్వీకరించారు, ఎన్నో మధురమైన జ్ఞాపకాలని పదిలంగా దాచుకున్నారు మీ హృదయంలో. మీ జర్నీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి దాచుకున్నాను, అంతా పనిచేశాను. ఇప్పుడు అందరికి ఇచ్చేసాను. ఇంకా తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి అంటే అందులో ఆశ్చర్యమే లేదు సార్. మీరు సాధించిన దానిలో ఇవాళ మనం మాట్లాడుకున్నది ఇంతే. ఇంకా చెప్పుకుంటూ పోతే ఎన్నో అద్భుతాలు ఉన్నాయి మీ జీవితంలో. ఇవన్నీ ఒక్కసారి పునరాలోచించుకుంటే, ఒక్క క్షణం మీ లైఫ్ మీకేమనిపిస్తుంది సార్ వెనక్కి తిరిగి చూసుకుంటే? నాకు అర్హత లేనివి చాలా ఇచ్చేసాడు దేవుడు అనిపిస్తుంది. అదేంటి సార్? రియలీ మీరు అడిగిన దానికి నేను చెప్పినప్పుడు యాక్సెప్ట్ చేయాలి మీరు. ఇజ్ ఇట్ మీ హూ స్టార్టెడ్ 40 years బ్యాక్ యాజ్ ఏమీ సంబంధం లేకుండా, సంగీతం ఏం తెలియకుండా, ఇప్పటికీ ఏం తెలియదు అనుకోండి, అనుభవం వల్ల కొంచెం తెలుసు. నన్ను ఇంత భరించిందా ఇండస్ట్రీ? 40 ఏళ్ళు భరించిందా? మా గురుగారు ఏ ముహూర్తాన్ని అన్నారు ఆ మాట? ఇంత నిజం జరిగిందా? ఎక్కడ నేను తప్పు చేశాను? ఈ 40 సంవత్సరాలు ఆయన చెప్పిన సక్సెస్ నా చూడడానికి ఆయన ఎందుకు లేడు నా పక్కన? నేను ఏమైనా పాపం చేశానా? ఏమైనా పొరపాటు చేశానా? ఇవన్నీ తోస్తుంటాయన్నమాట. అండ్ ఒక్కళ్ళు కూడా నన్ను ఇబ్బంది పెట్టలేదండి ఇండస్ట్రీలో. నేను పాడుతున్నప్పుడు ఉన్నటువంటి నా సీనియర్స్ అందరూ కూడా గొప్ప గొప్ప కళాకారులు. లేడీస్లో తీసుకుంటే సుశీల గారు, జానక్ గారు, జమునారాణి గారు, లీల గారు, వీళ్ళందరితో కలిసి పాడాను నేను. జిక్కి గారు నన్ను ఒక బిడ్డలాగా చూసుకున్నారు. అలాగే ఘంటసాల గారు, పిబి శ్రీనివాస్ గారు, మాధవపేట సత్యం గారు, పిఠాపురం నాగేశ్వర గారు. మాధవపేట సత్యం గారు అయితే అబ్బాయి అని పిలిచేవారు. సరే, ఇంకా మా నాన్నగారు, మన గురువు గారు గాన సుధాకర, పుంభావ సరస్వతి, బాలమురళీకృష్ణ గారు అయితే మా అబ్బాయి అనే అంటాడు. అబ్బాయి ఎక్కడున్నాడు అంటాడు ఆయన. ఇవన్నీ కూడా నేను జీవితంలో ఎంతో అదృష్టం చేసుకుని సాధించాను అనుకుంటాను. ఎందుకంటే కల్లో కూడా వీళ్ళని చూస్తానని ఊహించలేదు నేను. అలాగే నటులను తీసుకుంటే వీళ్ళ దగ్గర ఆటోగ్రాఫ్ కూడా తీసుకుంటాను అనుకోలేదు. మా ఊరికి 100 days సెలబ్రేషన్స్కి వస్తే చొక్కాలు చూసుకుని గేట్లోకి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. వాళ్ళందరికీ నేను పాడాను పాటలు. ఇజ్ ఇట్ పాసిబుల్? ఐ నెవర్ థాట్ ఐ విల్ సీ ఎన్టీ రామారావు ఇన్ మై లైఫ్ టైం. ఆయనకు నేను పాటలు పాడానా? ఆయన చేత బాలయ్య అని ఆనందంగా, సంతోషంగా ఆయన ఆలింగనాన్ని, పరిశ్వంగాన్ని నేను అనుభవించాను. నాగేశ్వరరావు గారు, ఏమిటి నాకు డబ్బికి కూడా చెప్తారా? అలాగే ఉంది, రేపు పాడినట్టే ఉంది అని అనిపించుకున్నాను. ఇంతకంటే ఏం కావాలండి? నాకున్న ఇంత పరిజ్ఞానానికి ఎంత ఇచ్చేశాడు దేవుడు. వెనక్కి వెళ్తే నాకు తెలియకుండా మళ్ళీ రీవైండ్ చేసుకొని, ఇఫ్ ఐ కెన్ లివ్ ఆల్ దోస్ 42 years, ఐ లవ్ టు ఎంజాయ్ ఇట్. ఇప్పుడు పల్లవి వినేద్దామా? ఎస్ సార్. తెలుగు నేలలో పుట్టి చాలా గొప్ప విద్వత్తుని సంపాదించి, మలయాళంలో గొప్ప పేరు తెచ్చుకొని, తర్వాత తమిళంలో ఇవాళ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్గా పేరు పొందినటువంటి విద్యాసాగర్. చాలా ఈ ప్లే సో మెనీ ఇన్స్ట్రుమెంట్స్. సంతూర్ వాయిస్తాడు, కీబోర్డ్ వాయిస్తాడు, జైలోఫోన్ వాయిస్తాడు, వైబ్రోఫోన్ వాయిస్తాడు. ఇళయరాజా తర్వాత ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ మ్యూజిక్ డైరెక్టర్ నేను చూసాను. అతనే అరేంజ్ చేసుకొని టోటల్ సాంగ్ ఈజ్ హిజ్ అనేటట్టు. తెలుగులో ఏంటో మరి వీళ్ళందరికీ ఎందుకు అంత గొప్ప అవకాశాలు రావో నాకు అర్థం కాదు. ఈ పాట వినండి, మాధవయ్య గారు మన వాళ్ళు అతను చేసిన పాట.
ఘంటసాల గారి మీద ఆత్రేయ మీద ఉన్న ప్రేమంతా సుందరరామూర్తి గారి వాళ్ళకి పోసారు. నీ చూపు సుప్రభాతం, నీ నవ్వు పారిజాతం, నీ చూపు సుప్రభాతం, నీ నవ్వు పారిజాతం, ఆత్రేయ ప్రేమ గీతం, అందానికే వసంతం, నీ పాట పాడి నీ పల్లవైతి, నీ పదము తప్ప ఏ పదములు దొరకక, నేనేమో నీలి మేఘం, నీవేమో వాయువేగం, నేనేమో నీలి మేఘం, నీవేమో వాయువేగం, ఆ ఘంటసాల రాగం ఆడిందిలే సరాగం, నీ జంట కోరి నీ కీర్తనైతి, నీ స్వరము తప్ప ఏ వరములు అడగక, నీ చూపు సుప్రభాతం, నీ నవ్వు పారిజాతం. స్వచ్ఛంగా ఉంది సార్. సచ్ బ్యూటిఫుల్ సాంగ్, బ్యూటిఫుల్ లిరిక్. ఆ పాత తరం వాళ్ళలో నేను మధ్యలో ఒకరిని మిస్ అయిపోయాను, మాస్టర్ వేణు గారు. ఆయన ఎంత ఈ 3 వేళ్లతో హార్మోనియం వాయించేస్తారు, అంత జిలుగు పాడతారు, పాట అంతా హార్మోనియం వాయించి పాడు అనేస్తారు. ఎలా సార్ ఇది, ఎలాగండి అని, పాడవయా వచ్చేస్తుంది నీకు అని. మా గురువుగారు కూడా ఆయన దగ్గర హార్మోనియం నేర్చుకున్నారు, ఆయన కూడా ఈ 3 వేళ్లే. వాళ్ళ అబ్బాయి ఈశ్వరు, వాడు వాళ్ళ నాన్నగారి శిష్యుడే, వాడు కూడా ఈ 3 వేళ్లతోనే. ఎంత స్పీడ్ వాయిస్తారో చెప్పడానికి వీల్లేదు. దాంతో ఆయన నౌషాద్ గారి పరమ భక్తుడు, అపరిమిత పరమ భక్తుడు. ఆయన పాటల్లో ఒక పాట, ఆయన చేసిన పాట, ఇది కూడా రామారావు గారికి పాడింది. కనరాని నీవే కనిపించినావే అనురాగ వీణ పలికించినావే, కనరాని నీవే కనిపించినావే అనురాగ వీణ పలికించినావే, కలలన్నీ నేడు నిజమాయ చూడు, ఏనాటికైనా విడిపోను తోడు, ఇన్నాళ్ళు నీకై వేచాను నేను, ఇన్నాళ్ళు నీకై వేచాను నేను, ఎడబాటు దాటి చేరాను నిన్ను, కనరాని నీవే కనిపించినావే అనురాగ వీణ పలికించినా. వాసురావు, రాజేశ్వరరావు గారి అబ్బాయి, సాలూరి వాసూరిరావు. వీడి జీవితంలో మ్యూజిక్ డైరెక్టర్, మ్యూజిషియన్ అవుతాడని నేను కల్లో కూడా అనుకోలే. వాడికి అసలు అందరూ వాళ్ళ ఇంట్లో మ్యూజిక్ పట్ల ఇంట్రెస్ట్గా ఉంటే వీడంత వ్యాపారం దాని గురించి ఆలోచించేవాడు. ఫర్ సమ్ టైమ్ హీ వాజ్ రన్నింగ్ ఎ వైన్ షాప్ ఇన్ మెడ్రాస్. బట్ ఐ డోంట్ నో హౌ హీ వాజ్ కిక్డ్ ఇన్ టు మ్యూజిక్. గిటార్ నేర్చుకున్నాడు, తర్వాత చక్రవర్తి దగ్గర తీరాడు, ఇళయరాజా, రాజనాగేంద్ర అందరికీ బేస్ గిటార్ వాయించాడు. నా ట్రూప్తో ప్రపంచం అంతా తిరిగాడు నాతో పాటు. అండ్ సడన్లీ హీ హెస్ బికమ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్. అండ్ వాడు మ్యూజిక్ డైరెక్టర్ అవడానికి నేను కూడా కారణం అనుకోండి. ఒక 2 సినిమాలు నేను విజయబాపినాయుడు గారికి చేసిన తర్వాత బాగా బిజీగా ఉండి తర్వాత సినిమా చేయమని అడిగితే కుదరదండి అని, అయితే మీరే నాకు మంచి మ్యూజిక్ డైరెక్టర్ని ఎంపిక చేసేవ్వండి అన్నాను. చాలామంది ఉన్నారు కదండి మ్యూజిక్ డైరెక్టర్లు, ఇప్పుడు నేను చేయండి కాదు, నాకు కొత్తదనం కావాలి, కొత్తగా చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే అంటే వాసు అని చెప్పాను అనమాట. తర్వాత వాడు చాలా మంచి మ్యూజిక్ చేశాడు. ఇదే సంస్థకి, ఈటీవీకి కొన్ని వందల టెలివిజన్ సీరియల్స్ వాడు పాటలు చేశాడు, రికార్డింగ్ చేశాడు. వాడితో ఉన్న ప్రాబ్లం ఒకటి, వాడు నాన్నగారిలాగా మంచి ముక్కు ఉంది కానీ ఆ ముక్కు మీదే ఉంటుంది కోపం. ఇప్పుడు ఏమైనా పాడకపోతే చెడమడ కొట్టినంత పని చేస్తాడు, తిడతాడు, మ్యూజిషియన్స్ని అలాగే చీత్కరిస్తాడు, కానీ హృదయం మాత్రం వెన్నలాంటిది. చాలా మంచివాడు. ఎంత బాగా చేశాడు ఈ పాట. హంసనాదమో పిలుపో వంశధారను వలపో, హంసనాదమో పిలుపో
వంశధారలో వలపు మదిలో విరిసింది ప్రేమ, మదిలో విరిసింది ప్రేమ, తొలకరి దాహాలేవో రేగే హంసనాదమో పిలుపో వంశధారలో వలపు. ఇంకోటి మిగిలిపోయాడమ్మా, మనం మర్చిపోతున్నాం. మణిగారు. మణిగాడు. నేను వాడిని మణిగాడనే పిలుస్తాను. మణిశర్మ గారు. వాడి పేరు సుబ్రహ్మణ్యం. వాడి పేరు నేను బాలసుబ్రహ్మణ్యం, వాడు సుబ్రహ్మణ్యం. దిస్ ఫెలో వాళ్ళ నాన్నగారు వైఎన్ శర్మ గారు, ఏమంటారు యజ్ఞ శర్మ గారు ఆయన పేరు. ఘంటసాల గారి దగ్గర పర్మనెంట్గా వయలినిస్ట్గా ఉండేవారు. రమేష్ నాయుడు గారి దగ్గర అసిస్టెంట్గా కండక్టర్గా ఉండేవారు. చాలామంది దగ్గర పనిచేశారు. అప్పుడు ఆయన నాకు ఒక తండ్రి లాంటి వాడు. మధ్యాహ్నం పూట లేట్ అయిందంటే రికార్డింగ్, ఆయన ఇంటి నుంచి భోజనం తీసుకొచ్చి నాకు మంచి చపాతీ ఉంటే తింటాం ఏంటి అని పెట్టేవాడు. వీడు ఇంత గద్దువాడు అప్పుడు. ఆ తర్వాత వాడు కీబోర్డ్ నేర్చుకున్నాడు. మ్యూజిషియన్ అయ్యాక ఒకానొక సందర్భంలో నా ట్రూప్లోకి రాజా వీళ్ళందరూ మ్యూజిక్ డైరెక్టర్లు అయిన తర్వాత చాలామంది కీబోర్డ్ ప్లేయర్స్ మారారు. తర్వాత వాడు వచ్చాడు. ఒక 3-4 సంవత్సరాలు పర్మనెంట్లీ హీ వాజ్ విత్ మీ, హీ వాజ్ టూరింగ్ అలాంగ్ విత్ మీ. అండ్ సడన్లీ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ సార్ట్ ఆఫ్టర్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ టుడే. చాలా ఆనందంగా ఉంటుంది వాడిని చూస్తుంటే. వాడితో కూడా ఇదే ప్రాబ్లం. వాడి వాయిస్ కూడా అమ్మాయి వాయిస్లా ఉంటుంది మాట్లాడుతున్నప్పుడు, మీకు తెలుసు కదా. వాడు ఆ శృతిలో పాడి వాడు పెట్టేసి మనల్ని అందరిని చంపేస్తుంటాడు అప్పుడప్పుడు. అన్నయ్య ఆ పైన కొంచెం సాఫ్ట్గా పాడుతూ ఉంటాడు. అంత పైన ఎలారా సాఫ్ట్గా పాడడం. కానీ చచ్చేంత మెలడీస్ చేస్తాడు. అది వాడి దగ్గర ఉన్నది. అంత మంచి పాటలు చేస్తాడు. రిథమ్ బేస్డ్ సాంగ్స్ చేస్తాడు, మెలడీస్ చేయగలడు. వాడిని తిట్టే స్వతంత్రం కూడా ఉంది నాకు. రికార్డింగ్ వెళ్ళినప్పుడల్లా కూడా అంత పాట నేర్చుకున్నాం అన్నయ్య, అక్కడే పైన మాత్రం ఒక్క చోట కొంచెం పైన ఉంది, అది మనం మేనేజ్ చేసేద్దాంలే అంటే తిట్టకే అని వెళ్ళి లోపల కూర్చుంటాడు. సో ఐ సాంగ్ సమ్ లవ్లీ నంబర్స్ టు హిమ్. దిస్ ఈస్ వన్ ఆఫ్ దోస్ లవ్లీ నంబర్స్. దయచేసి నాకు కొంచెం గళం కలపండి ఈ పాటలో మీరు కూడా. ఓకే ఓకే. అమ్మమ్మ దిద్దు మధురాల మరుముద్దు, అమ్మమ్మ దిద్దు మధురాల మరుముద్దు, చలిపులి పంజా విసిరితే సలసల కాగే వయసులో గిలగిలలాడే సొగసుకే జోలాలి, అమ్మమ్మ దిద్దు మధురాల మరుముద్దు. ఇద్దరు ఫ్రెండ్స్ ఒకే రాగాన్ని ఎంత అందంగా తీర్చిదిద్దారన్నాను. ఒక రాగాన్ని ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్ ఎలా, నీ చూపు సుప్రభాతం, నీ నవ్వు పారిజాతం, తారారి తారనానా తారారి రారి తాన అబబా ఇద్దు అదరారా. సంప్రదాయం చెడలేదు, మంచి మ్యూజిక్ ఉంది. సందే పొద్దు అందాలున్న చిన్నది. నేను చేసిన పాట ఇదే రాగమే. తరనానరే తననానా తరనానానే రే తరరరి తీరారా. ఒక్క భారతదేశంలో ఉన్న సంగీతానికి మాత్రమే ఇంత వైవిధ్యం ఉందండి. నేను వేరే ఏ సంగీతాన్ని గురించి తక్కువగా మాట్లాడేవాడు కాదు. వెస్ట్రన్ మ్యూజిక్ అంటే నాకు చాలా ఇష్టం, చెవికి ఇంపైనటువంటిది ఎన్నో వింటాం. దే హ్యావ్ దేర్ లిమిటేషన్స్ బట్ దే హ్యావ్ దేర్ లిబర్టీ ఆల్సో. మనకు విస్తారమైన సంగీతం ఉంది బట్ లిబర్టీ లేదు. ఒక రాగం తీసుకుంటే ఆ రాగంలో చేయాలి. మనం అన్యస్వరాలు తీసుకొని ఎన్నో గొప్ప పాటలు చేసాం. అలాగే ఒక రాగాన్ని ఒక్కొక్కళ్ళు ఏ విధంగా విజువలైజ్ చేయగలరు అనడానికి అది ఇట్స్ పాసిబుల్ ఓన్లీ ఇన్ ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్. వెరీ వెల్ సెడ్ సార్. ఇంకా నన్ను ఈ బంధం నుంచి ఇప్పటికీ వదిలేస్తే ఇంకేమున్నా మాట్లాడుకోవడానికమ్మా. ఉన్నవన్నీ కడుపులో ఉన్నవన్నీ కక్కేశాను. ఒక 20 కిలోలన్నా తగ్గుంటానని నా ఫీలింగ్ ఆఫ్ ఇండియా. అయ్యో. జుమ్మందినాదం కార్యక్రమానికి ఇక్కడికి వచ్చి కార్యక్రమానికి పరిపూర్ణత్వాన్ని చేకూర్చినందుకు మనసారా శిరసు వంచి మా అందరి తరఫున పాదాభివందనం చేసుకుంటున్నాను సార్. థ్యాంక్స్ అమ్మా. నేను గత ఎపిసోడ్లోనే చెప్పాను, ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు ది మ్యూజిషియన్స్. నా చేదస్థాలన్నీ భరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆల్.
టు ఆల్ ది కెమెరా క్రూ, టెక్నీషియన్స్, సౌండ్ రికార్డీస్, ఎంతో భక్తితోటి నన్ను గౌరవంగా చూసుకొని, నేను ఇంత అనుకుంటే నాలో నుంచి ఇంత రాబట్టేసావమ్మా నువ్వు. దిస్ ఇస్ వన్ ఆఫ్ మై బయోగ్రఫీస్ అని చెప్పొచ్చు. ఈ ఎపిసోడ్లన్నీ కలిపితే మీరే ఒక పుస్తకం రాసి గొప్ప గొప్ప గ్రంథం అవుతుంది. మేమందరం పదిలంగా దాచుకుంటాను సార్. మిమ్మల్ని కలవగలనా అని చిన్నప్పుడు కలలు కలేదాన్ని సార్ నేను. అలాంటిది మీతో పాటలు పాడే అదృష్టం కలిగింది. అలా ఇంతసేపు ఇలా కూర్చొని మాట్లాడతానని నేను కల్లో కూడా ఊహించలేదు సార్. నా ఆనందం వర్ణనాతీతం. వద్దన్నావు నువ్వే. అంటే ఏదైనా మాట్లాడారు కదా, ఓకే. నా మాటల్లో నిజంగా చిన్న చిన్న పొరపాట్లు ఏమన్నా ఉన్నా, ఒక పెద్ద ఉన్నా సరే మన్నించి పెద్ద మనసు చేసుకొని, క్షమస్వత్వం శేషశైల శిఖామణి. మనం ఎవరో అమ్మా, మానవ మాతులు మనం అందరం. సర్వే జనా సుఖినో భవంతు. నేను కోరుకున్నది అది. ఐఎమ్ గ్రేట్ఫుల్ టు ఆల్ మై మ్యూజిక్ డైరెక్టర్స్, మై లిరిసిస్ట్, నా పాటలకి అందంగా అభినయించినటువంటి నటీనటులకు, ఇన్నాళ్ళు విని భరిస్తున్నటువంటి నా ప్రేక్షక లోకానికి, ఈటీవీకి, కార్యవర్గానికి అందరికీ మరొక్కసారి మీ బాలసుబ్రహ్మణ్యం శిరస్సు వంచి కృతజ్ఞతాంజలి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.